నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులోని విఆర్ హై స్కూల్ ని మూసివేసిన సమయంలో చాలా బాధపడ్డానని తెలిపిన మంత్రి నారాయణ ఈ 44 ఏళ్ల కాలంలో వారి సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీసిన మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తన మనసును ఎంతగానో బాధించిందని దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ బాధను అనుభవిస్తున్నారని భావోద్వేగానికి గురైన ప్రధానమంత్రి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్ల పాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేట విరామం సందర్భంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతిని 10,000 నుంచి 20,000కు పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 129,578 మంది మత్స్యకార లబ్దిదారుల ఖాతాల్లో 259 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోటు మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు కానీ బాగా అలలు పెరిగినప్పుడు కానీ ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. అంటే ఈరోజు నేను చూసింది మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీదుండి ఎప్పుడు ఓట్లేశారు మీరు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల. మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను, మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 10 నెలలైంది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే
ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల, లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు మా ఈశ్వరరావు గారు ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను, మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి. మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు, మొన్నటి ఎవరికో కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో. నేను ఆలోచించాను, నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ. ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేమా అని నేను అడుగుతున్నా. నెల్లూరులో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు గాంచిన వీఆర్ హై స్కూల్ ని గత వైసీపీ హయాంలో మూసేశారని, ఆ సంఘటనతో తాను చాలా బాధపడ్డానని మంత్రి నారాయణ అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ ని తీర్చిదిద్దుతామని అన్నారు. 2,000 మంది పేద విద్యార్థులకు అందులో చదివే అవకాశం కల్పిస్తానని తెలిపారు. మే నెలాఖరు నాటికి అడ్మిషన్స్ కూడా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అది ఆశ ఒకటే, ప్రతి ఇంటిలో ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ రావాలి, పర్టికులర్ గా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కూడా మహిళలు రావాలి, వాళ్ళలో కూడా మెఫ్మా డ్వాక్రా మహిళలు రావాలి ఉంది. దానికి ఇది ఒక పునాది, ఇది బిగినింగే. ఒక 1000 మందికి యాక్చువల్ గా ఇలాంటి నెల్లూరులో 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా మాట తప్పను. దానివల్ల రీఓపెన్ చేస్తాను, ఎలక్షన్ ఉందే నేను చెప్పాను, దానివల్ల రీఓపెన్ చేస్తాను. హై స్టాండర్డ్ లో ఈ నారాయణ ఈ స్కూల్ స్టాండర్డ్ కంటే కూడా హై స్టాండర్డ్ లో దాన్ని చేయడానికి నిర్ణయించుకుని ఆ బిల్డింగ్స్ కూడా రెనోవేట్ అవుతున్నాయి. అయితే ఆ రోజు నేనేం చెప్పానంటే ఎలక్షన్ ముందు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నెల్లూరు సిటీ అన్న పిల్లలు 94,000 ఇల్లు ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్ అప్పుడు నెల్లూరు సిటీలో 2,45,000 ఓట్లుంటే 94,000 ఇల్లు ఉన్నాయి. 84,000 ఇళ్ళని డోర్ టు డోర్ 6 నెలలు తిరిగారు, ప్రతి ఇంటికి పోయారు. 10,000 ఇళ్ళే నేను తిరగలేకపోయింది, ఎందుకంటే ఇంకొక వారం ఉంటే కూడా తిరిగేస్తాం. 84,000 ఇళ్ళు తిరిగినప్పుడు నా కళ్ళతో చూశాను, చెవులతో విన్నా. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళు ఎలా సఫర్ అవుతుంది, పర్టికులర్ గా పెన్నా రివర్ కట్ట మీద, సర్రేపల్లి కాలు కట్ట మీద, జాఫర్ కెనాల్ కట్ట మీద కొన్ని స్లమ్స్ లో ఈ రోజు కూడా ఇంకా తాటాకల గుడిసెలో ఉంటారు చాలా మంది. చిన్న చిన్నది తాటాక గుడిసెలు ఈ రోజులో కూడా ఉన్నాడంటే ఖచ్చితంగా పూరెస్ట్ పూరే. చుట్టలు చుట్టుకుంటున్నారు, 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది రోజు. వీడియో చుడుతున్నారు, ఇళ్లలో పోయి పాసిమం చేసుకుంటున్నారు. నేను మాట్లాడిన వాళ్ళైతే ఒక్కొక్కరు 3 ఏళ్లలో 4 ఏళ్లలో, ఉదయం 2 ఏళ్లలో చెబుతున్నారు, సాయంకాలం 2 ఏళ్లలో. ఎంత ఇస్తారామంటే 1000 నుంచి 1500 ఇస్తారు. 5,000 6,000 కోసం 4 ఏళ్లలో 3 ఏళ్లలో పనిచేస్తున్నారు. కొంతమందికి తల్లులు లేరు పిల్లలకి, కొంతమందికి తండ్రులు లేరు, కొంతమందికి ఇద్దరు లేరు. ఇలాంటి వాళ్ళందరినీ నేను ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ తిరిగి చూశాను. నేను కూడా అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, మా అమ్మగారు ఈయన ముందు ఆయన చదవాలా, నాన్నగారు ఇంట్లో చదివింది. నేను కూడా ఒక వీధి బడిసిలో అరుణాచలంలో చదివాను కాబట్టి నాకు ఆ బాధలని తెలుసుకుంటున్నాను. నేను పెరిగింది తాటాక్ బడిసిలోనే, ట్యూషన్ స్టార్ట్ చేసిన ఎంఎస్సీ తాటాక్ బడిసిలోనే, కానీ నాకు ఆ బాధ తెలుసు. కాబట్టి పూరెస్ట్ పూర్కి ఏదైనా చేయాలని టిక్ హౌస్ కట్టింది నేను చెప్తున్నాను.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెడుతున్నాయని, కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతుండడాన్ని, రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ కంపెనీ దిగజారుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు. కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన 5-6 శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చింపుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్న మనుషులన్నా ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. ఏకంగా ఇప్పుడు 1%, 2% తేడాలో ఎవరన్నా నగరం కానీ ఓడిపోవడం కానీ 2-3% తేడాలో జరుగుతూ ఉంటుంది. అటువంటి 10% తోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా, ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తా ఉన్నాడు. 21 సూట్ కేసు కంపెనీలు పెట్టి ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నానంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈవేళ ఆ కంపెనీ విశాఖపట్నంలో టీసీఎస్ దగ్గర 3.5 ఎకర్స్ భూమిని ఎకరం 1 crore చొప్పున తీసుకుని ఉంటే, అలాగే 56 ఎకరాలు 50 లక్షల రూపాయల చొప్పున తీసుకుంటే 0 ప్రైస్కి 1 రూపీస్కి 2 రూపీస్కి 1 పైసాకి 2 పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక పరిపాలన చేసిన వ్యక్తికి అలా ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఎంతకి ఇచ్చారు ఏంటి చూడవలసిన అవసరం ఉందా లేదా, నోటుకు వచ్చినట్టు డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు పొద్దున ఇన్వెస్టర్స్, ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి రానుక ఎందుకు కోపంగా ఉందంటే, ఇక్కడ ఉన్న ప్రజలంటే ఇన్వెస్టర్స్ రాకుండా, నిరుద్యోగులకి ఉపాధి కల్పించకుండా, ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడతా ఉంది. ఇంకా ఈ వర్ష క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరైతే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డొల్ల కంపెనీ అసలు అనరు. మీరు చెప్తున్న డొల్ల కంపెనీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న డొల్ల కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ. అది సాఫ్ట్వేర్లో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కంపెనీ. అది A1 కంపెనీ. అది డేటా సెంటర్లో మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లో జారితేరినటువంటి కంపెనీ. ఆ కంపెనీ అధినేత మన కాకినాడలోనే చదువుకున్నాడు. కాకినాడలో మన అందరికీ మిత్రుడే. మన చాలామంది కాకినాడ వచ్చిన అందరికీ మిత్రుడే. ఏమి తెలుసుకోకుండా, అంటే తెలుసుకోకుండా కాదు, అన్నీ తెలుసు, ప్రతి ఒక్క విషయం తెలుసు. కానీ దాన్ని అల్లరి చేయాలని చెప్పి ఒక ఆలోచన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలి, ఇక్కడ ఎవరు రాకూడదు అన్నటువంటి ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఈ పని మాతృభూమికి ఏదో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.